హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే, దీపావళి అయితే వచ్చేస్తుంది కదా. నేను మీషోలో దివాళీ కోసమని ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాను అనమాట. వాటిని ఈరోజు వీడియోలో వన్ బై వన్ అన్బాక్సింగ్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. అసలు నేను ఏం బుక్ చేశానో, ఎలా వచ్చాయో అవన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఐటమ్ అయితే ఇదనమాట. చూస్తున్నారు కదా, ప్యాకింగ్ అయితే ఎంత బాగా చేశారో. షిప్పింగ్‌లో మనకి ఏ ప్రాబ్లమ్ రాకుండా, ఏ డ్యామేజ్ అవ్వకుండా ఇలా స్పాంజ్‌లో పెట్టి మనకి బాగా పంపించారనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఐటమ్ అయితే ఇది. ఇవొచ్చేసి క్యాండిల్ హోల్డర్స్ అనమాట. అంటే మనం ప్రమిదలు అంటాం కదా, అలాంటివి. మెటీరియల్ వచ్చేసి మార్బుల్ డస్ట్ అనమాట. ఇవి ఈ ఇయరే మీషోలో లేటెస్ట్‌గా వచ్చినాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, ఫుల్ వైట్ కలర్ లో ఉన్నాయి. లోటస్ షేప్ లో వచ్చాయన్నమాట. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చాలా బాగున్నాయి. ఇదైతే మెటీరియల్ అంతా కూడా బాగుంది. ఇవి వచ్చేసి 3 పీసెస్ కలిపి ఒక సెట్ కింద వస్తాయన్నమాట. నేను ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. చాలా చాలా బాగున్నాయి. నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. ఇది కూడా సేమ్ అలాంటివే అన్నమాట. బట్ మోడల్ అయితే వేరన్నమాట. 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకున్నాను నేను. వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఈ షేప్ లో ఉంటాయన్నమాట. ఇవైతే రౌండ్ గా ఉన్నాయి. అండ్ అలాగే చుట్టూ కూడా ఈ విధంగా డిజైన్ అది వచ్చిందనమాట. చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇవైతే 6 పీసెస్ కలిపి ఒక సెట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చాయి. సేమ్ మెటీరియల్ మార్బుల్ డస్ట్. ఇది కూడా వైట్ కలరే. ఇవి కూడా ఈ ఇయరే లేటెస్ట్ గా వచ్చినాయి మీషోలో. బట్ చాలా చాలా బాగున్నాయి. ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను చూడండి. నచ్చితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటనేది చూసేద్దాం. ఇది వచ్చేసి హ్యాండ్ క్రాఫ్టెడ్ మెటల్ గణేష టీ లైట్ క్యాండిల్ హోల్డర్ అన్నమాట. ఇది వచ్చేసి ఒక షో పీస్ అన్నమాట. హోమ్ డెకార్ కింద కూడా వాడుకోవచ్చు. ఓన్లీ దివాళీ అనే కాదు, మనం ఇంట్లో లివింగ్ రూమ్ లో గానీ, పూజా రూమ్ లో గానీ ఎక్కడైనా కూడా డెకరేటింగ్ కింద పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఎవరికైనా గిఫ్ట్ కింద కూడా ఇవ్వచ్చు అన్నమాట. చాలా చాలా బాగుంది. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. పైన అంతా కూడా ఎంత డీటెయిల్ వర్క్ ఉందో. చాలా చాలా బాగుంది ఇది. మెటీరియల్ వచ్చేసి మెటల్ అన్నమాట. ఇక్కడ మనకు మధ్యలో కనబడుతుంది కదా, ఇక్కడ మనం క్యాండిల్ ని పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంది. హైట్ కూడా అంత చిన్నదేం కాదు. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇంత హైట్ అయితే వచ్చింది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటనేది చూసేద్దాం. ఇది వచ్చేసి స్వస్తిక్ షేపు ఉర్లి అన్నమాట. 5 దియాస్ ని మనం ఒకేసారి ప్లేస్ చేసుకోవచ్చు. క్యాండిల్ స్టాండ్ కింద వాడుకోవచ్చు, లేదా పూజ డెకరేషన్ కింద కూడా వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, 5 దియాస్ ఒకేసారి కూడా మనం దీని మీద ప్లేస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. మెటీరియల్ వచ్చేసి మెటల్ అన్నమాట. క్వాలిటీ కూడా బాగుంది. ప్రైస్ అనేది నేను స్క్రీన్ మీద యాడ్ చేశాను కదా, చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటనేది చూసేద్దాం. ఇది కూడా ఉర్లియే. 2 స్టెప్స్ వస్తదన్నమాట. లోటస్ షేప్‌తో చూస్తున్నారు కదా. మనకి ఈ విధంగా ఇస్తారు. మనం దీన్ని ఫిట్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ. దీన్ని మనం ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మెటీరియల్ వచ్చేసి మెటలే, గోల్డ్ కలర్ అన్నమాట. చాలా చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా. అసలు చాలా రీజనబుల్ ప్రైస్‌కి వచ్చిందన్నమాట ఇది. నార్మల్‌గా అయితే ఇంత రీజనబుల్ ప్రైస్‌కి అయితే మనకు బయట అయితే అస్సలు రావు. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 స్టెప్స్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా లోటస్ ఉంటుంది పైన. కిందంతా కూడా ఈ విధంగా దియాస్ ఉంటాయన్నమాట. చాలా చాలా బాగుంది. ఇవి మనం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఏ పార్ట్‌కి ఆ పార్ట్ తీసేసి మనం స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటదన్నమాట. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. ఇది దివాళీకనే కాదు, ఏ పూజకైనా, ఇంట్లో డెకరేషన్‌కైనా, దేనికైనా కూడా వాడుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇంక నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. ఇవి కూడా ఉర్లీసే అన్నమాట. కాపోతే బౌల్ టైప్ ఉర్లి అన్నమాట. కింద బౌల్ లాగా ఉంది కదా, దీంట్లో మనం ఫ్లవర్స్ వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. పైన లోటస్ ఉంది కదా, ఇక్కడ మనం క్యాండిల్‌ని పెట్టుకోవచ్చన్నమాట. ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవి నేనైతే 2 తీసుకున్నానన్నమాట. ఇది కూడా మెటీరియల్ వచ్చేసి మెటలే, గోల్డ్ కలర్ అన్నమాట. చాలా చాలా బాగుంది మెటీరియల్. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌కే వచ్చినాయి. నేను ప్రైజెస్ అన్నీ కూడా స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను కాబట్టి, మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం.
ఇవి కూడా క్యాండిల్ హోల్డర్సే. చూస్తున్నారు కదా! ఈ విధంగా వచ్చాయన్నమాట. ఇవేమో సెట్ ఆఫ్ 4 వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే వచ్చాయి. క్యాండిల్ గూడా దీంట్లోనే ఆల్రెడీ ఇచ్చేసాడు. సో, ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవడమే. కలర్ వచ్చేసి రాణి పింక్ కలర్ అన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట దియ. మెటీరియల్ వచ్చేసి మెటలే. చాలా చాలా బావుంది. చూసారా కిందంతా కూడా ఈ విధంగా ఉంది. చాలా బావున్నాయి ఇవైతే. ఇవైతే సెట్ ఆఫ్ 4 వచ్చినాయన్నమాట. నచ్చితే గనక ట్రై చేయండి. దియస్ అయితే చాలా బావున్నాయి. ఇప్పుడింకా నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూసేద్దాం. ఇవొచ్చేసి హ్యాండ్‌మేడ్ రాజస్థానీ కపుల్ దియా హోల్డర్స్ అనమాట. డెకరేటివ్ పీసే ఇది. బట్ మనం దియాస్ కింద కూడా వాడుకోవచ్చు. షో పీస్ అనమాట. మెటీరియల్ వచ్చేసి మెటల్. చూస్తున్నారు కదా! అసలు ఎంత వచ్చాయో ఇవి. నాకైతే ఇవైతే చాలా చాలా నచ్చాయన్నమాట. మెన్ అండ్ వుమెన్ కూడా. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా! ఎంత చేశారో కదా! ఆ డ్రెసెస్ అవి కూడాను. నాకైతే ఇవైతే చాలా నచ్చినియి. ఇగో ఓన్లీ దివాళీకని కాదు మనం ఇంట్లో డెకరేటివ్ పీస్ కింద కూడా వాడుకోవచ్చు. చాలా చాలా బావున్నాయి. ఇవైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. క్వాలిటీ కూడా చాలా బావుంది. ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్‌కే వచ్చాయి. నచ్చితే మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూసేద్దాం. ఇవి కూడా క్యాండిల్ హోల్డర్స్ అన్నమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా షేప్ అయితే వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ మనం క్యాండిల్‌ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. సెట్ ఆఫ్ 2 అయితే వస్తాయన్నమాట. మెటీరియల్ అయితే వచ్చేసి మెటలే. క్వాలిటీ అయితే కూడా చాలా చాలా బావుంది. రీజనబుల్ ప్రైస్‌కే వచ్చినియి. నచ్చితే గనక ట్రై చేయండి. చాలా బావుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటెమ్ అంటే చూసేద్దాం. ఇదొచ్చేసి స్ట్రింగ్ లైట్ అన్నమాట. హ్యాపీ దివాళీ అని లెటర్స్ అవి ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అన్నీ కూడా డిఫరెంట్‌గా లైట్‌లవి ఎలుగుతాయి. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను చూడండి. మనకి ఈ విధంగా అయితే లైట్ అది వస్తుందన్నమాట. అన్నీ కూడా లెటర్స్‌తో అదిని. ఇది కూడా చాలా చాలా బావుంది. రీజనబుల్ ప్రైస్‌కే వచ్చింది. నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూసేద్దాం. ఇవొచ్చేసి లోటస్ షేప్ ఉన్న క్యాండిల్ హోల్డర్స్ అన్నమాట. సెట్ ఆఫ్ 5 వస్తాయి ఈ విధంగా. గోల్డ్ కలర్ అన్నమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉంటాయన్నమాట. మనం ఇక్కడ క్యాండిల్‌ని పెట్టుకోవాలన్నమాట. చాలా బావున్నాయి ఇవి కూడా. చూస్తున్నారు కదా! లోటస్ షేప్ అది ఎంత వచ్చిందో. మెటీరియల్ కూడా అంతా బావుంది. ఇలా 5 అయితే వచ్చాయన్నమాట. నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూసేద్దాం. ఇవొచ్చేసి క్రిస్టల్ లెడ్ లైట్ క్యాండిల్స్ అన్నమాట. 6 పీసెస్ సెట్‌కొచ్చి నేనలా 2 సెట్స్ కలిపి తీసుకున్నాను. అంటే 12 పీసెస్ అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా! ఇలాగ బ్యాటరీస్ ఉంటాయి లోపల. ఆటోమేటిక్‌గా ఇలా ఎలుగుతుందనమాట. క్వాలిటీ బావుంది. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను. అవి డిఫరెంట్. ఇవి డిఫరెంట్ అనమాట. ఇవైతే క్వాలిటీ ఇంకా బావున్నాయి లాస్ట్ ఇయర్ కంటే కూడా. క్రిస్టల్స్ వచ్చినాయన్నమాట. చూస్తున్నారు కదా! మీకు వీడియోలో తెలుస్తుంది కదా! చాలా బావున్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌కే వచ్చినాయి. నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఇప్పుడింకా నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూసేద్దాం. ఇవొచ్చేసి స్ట్రింగ్ లైట్స్ అన్నమాట. ఫస్ట్‌దొచ్చేసి రోజ్ షేప్ ఉన్న స్ట్రింగ్ లైట్స్ అన్నమాట. చూస్తున్నారు కదా! వైట్ రోజెస్‌తో ఈ విధంగా స్ట్రింగ్ లైట్ అయితే వచ్చిందన్నమాట. మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ అన్నమాట. పక్కన మీకు వీడియో అయితే యాడ్ చేశాను కదా! ఈ విధంగా అయితే ఈ రోజెస్ లైట్స్ అయితే వెలుగుతాయన్నమాట. చాలా చాలా బావుంది. చాలా రీజనబుల్ ప్రైస్‌కే వచ్చింది. ఆహ్, ఫ్లవర్స్ ప్లాస్టిక్ అన్నారు. బట్ ఎందుకో చాలా మెత్తగా అనిపిస్తున్నాయి నాకైతే. చాలా చాలా బావుంది. వెరీ రీజనబుల్ ప్రైస్‌కే వచ్చినియి. నచ్చితే మాత్రం ట్రై చేయండి. చాలా బావుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా స్ట్రింగ్ లైట్సే. బట్ డిఫరెంట్ స్ట్రింగ్ లైట్ అన్నమాట. ఇదొచ్చేసి ఆర్టిఫిషియల్ లీఫ్ కర్టెన్ స్ట్రింగ్ లైట్ అన్నమాట. చూసారు కదా! ఈ విధంగా గ్రీన్ కలర్ లీవ్స్‌తో వస్తుందన్నమాట. దీంట్లో డిఫరెంట్ 8 మూడ్స్ అయితే ఉంటాయన్నమాట. 10 బంచెస్ కిందయితే వచ్చాయి. దీంట్లో బ్రైట్‌నెస్ కూడా మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చనమాట. పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ 3 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. ఇక్కడ పక్కన నేను వీడియో అయితే యాడ్ చేశాను కదా! ఈ విధంగా అయితే లైట్స్ అయితే వెలుగుతాయి. చాలా చాలా బావుంది. నచ్చితే గనక ట్రై చేయండి. నెక్స్ట్ ఇది కూడా స్ట్రింగ్ లైటే. బట్ ఫ్లవర్ షేప్‌తో వచ్చిన స్ట్రింగ్ లైట్ అనమాట.
ఇదొచ్చేసి మల్టీ కలర్ లైట్స్ అన్నమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా స్మాల్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట. ఇది కూడా నేనిక్కడ వీడియో యాడ్ చేశాను కదా! చూడండి. ఈ విధంగా అయితే లైట్స్ అయితే వెలుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే రంగోలీ మ్యాట్స్ అన్నమాట. నా దగ్గర ఇలాంటివైతే అస్సలు లేవు. నేను ఎవ్రీ ఇయర్ దీవాళికి బయట గుమ్మం ముందు రంగోలి అయితే వేస్తాను. బట్ ఈ ఇయర్ ఇలా మ్యాట్స్‌తో డెకరేట్ చేద్దామనయితే అనుకుంటున్నాను. అందుకే ఇలాంటివి తీసుకున్నాననమాట. ఈసారి ఇలా ట్రై చేద్దామని. ఎవ్రీ ఇయర్‌లా కాకుండా కొంచెం ఈ ఇయర్ డిఫరెంట్‌గా చేద్దామని ఇలా తీసుకున్నాను అనమాట. ఇది దివాళీకనే కాదు, మనకి పూజకి కానీ, ఇంట్లో డెకరేషన్ కానీ దేనికైనా యూజ్ అవుతాయి. మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. చూస్తున్నారు కదా! డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందనమాట. క్వాలిటీ అయితే బానే ఉంది. నేనిలా ఉంటదని అయితే అనుకోలేదు. బట్ క్వాలిటీ బానే ఉంది. సైజ్ కూడా బానే ఉంది. నచ్చితే ట్రై చేయండి. ఇలాంటిదే నేను ఇంకొకటి కూడా తీసుకున్నాననమాట. మొత్తం 2 అయితే తీసుకున్నాను. ఇది డిఫరెంట్ డిజైను అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ అనమాట. ఇలా 2 అయితే తీసుకున్నాను. ఇది కూడా బానే ఉంది. క్వాలిటీ కూడా బానే ఉంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే ఉంది. 2 కూడా బావున్నాయి. నచ్చితే ట్రై చేయండి. అండ్ లాస్ట్ ఐటెమ్ వచ్చేసి ఇదైతే నా ఫేవరెట్ అనమాట. బట్ ఇదైతే నేను వీడియో తీసే టైంకయితే రాలేదు. ఈ ఐటెమ్ అయితే చాలా లేట్‌గా డెలివరీ అయితే అయింది. అందుకే ఇక్కడ లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను. ఇవొచ్చేసి పికాక్ దియా స్టాండ్ అనమాట. మెటీరియల్ వచ్చేసి మెటలే. చూస్తున్నారు కదా! ఈ విధంగా 3 క్యాండిల్ హోల్డర్స్ అయితే ఉంటాయి. పికాక్ డిజైన్ అనమాట. చాలా చాలా బావుంది. నాకైతే చాలా చాలా బా నచ్చాయి ఇవి. ఇవైతే 2 పీసెస్ సెట్ అనమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే వచ్చాయి. ఇవైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా బావున్నాయి. డెకరేషన్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇవి. సో ఫ్రెండ్స్ చూసారు కదా! ఇవే ఈ ఇయర్ దివాళీ కోసం నేనైతే మీషోలో తీసుకున్న ఐటెమ్స్ అన్నమాట. అన్నీ కూడా చాలా చాలా బావున్నాయి. అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్‌లోనే వచ్చాయి. మీకన్నీ కూడా ప్రైజెస్ కూడా నేను అన్ని స్క్రీన్ మీదే యాడ్ చేశాను కదా! అండ్ అలాగే వీటి లింక్స్ అండ్ కోడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో యాడ్ చేస్తాను. నచ్చితే కనుక ట్రై చేయండి. ఈరోజు ఈ వీడియోలో చూపించినయన్నీ ఓన్లీ దివాళీకే కాదు. మనం ఇంట్లో డెకరేషన్ కింద కూడా వాడుకోవచ్చు. దేనికైనా యూజ్ అవుతాయి. అన్నీ కూడా చాలా చాలా బావున్నాయి. నచ్చితే తీసుకోండి. దివాళీ పర్పస్ అనే కాదు. మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. షో పీస్ కింద, డెకరేటివ్ పీస్ కింద అలా యూజ్ చేసుకోవచ్చు. అలాంటివే నేను అన్నీ కూడా తీసుకున్నాను. అన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా చాలా బావున్నాయి. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్‌లోనే వచ్చాయి. నన్నడిగితే మీషోలో కాబట్టి అంత రీజనబుల్‌గా వచ్చాయి. బయటైతే ఇలాంటి ప్రైజెస్‌కైతే అస్సలు రావు. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ అలాగే ఇవన్నీ కూడా నేను ఎలా డెకరేట్ చేశానో నా దివాళీ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా! ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.